పవిత్రమైన ప్రార్థనా మందిరాల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాల్సిందే. భక్తులతో పాటు అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఎంతో సంయమనం పాటించాలి. ఒక్కోసారి అక్కడ భద్రతా సిబ్బంది సంయమనం కోల్పోయి ప్రవర్తిస్తే ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే తాజాగా సౌదీ అరేబియాలోని మక్కా గ్రాండ్ మసీద్ భద్రతా అధికారి ప్రవర్తన సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతోంది. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పవిత్రమైన ప్రార్థనా స్థలాల వద్ద ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాల్సిందే. ఇతర దేశాల నుంచి భక్తులతో పాటు అక్కడ ఉన్న స్థానిక భద్రతా సిబ్బంది కూడా సంయమనం పాటించాలి. కానీ సౌదీ అరేబియాలో మక్కా గ్రాండ్ మసీద్ భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతోంది. దురుసుగా ప్రవర్తించిన ఆ భద్రతా సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రాండ్ మాస్క్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు గ్రాండ్ మాస్క్ అధికారిక ప్రకటనలో వివరించింది. ఇక మక్కాలోని గ్రాండ్ మసీదులో ఒక భద్రతా అధికారి సంయమనం కోల్పోయి ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా వారిని బలవంతంగా నెట్టుకుంటూ వెళ్లిన వీడియో పెనుదుమారం రేపుతోంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన హోలీ కాబాలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. 59 సెకన్ల ఈ వీడియో క్లిప్ లో భద్రతా అధికారి ముందు ఒక మహిళపై దౌర్జన్యం చేశాడు. పవిత్రమైన కాబాలో నేలపై కూర్చున్న ఒక మహిళపై ఆ భద్రతా అధికారి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చెయ్యి పట్టుకుని ఈడ్చుకు వెళ్లాడు. అటు తర్వాత ఈ ఘటనను చూసిన తర్వాత ఒక వ్యక్తి ఇహ్రాం అంటే మక్కాకు వచ్చే వారు తెల్లటి పంచె అలాంటి అంగవస్త్రం ధరించి వస్తుంటారు. యువతి పట్ల భద్రతా అధికారి దురుసు ప్రవర్తనను అతను ప్రశ్నించాడు. దీంతో భద్రతా అధికారి ఆగ్రహంతో ఊగిపోతూ అడ్డు వచ్చిన వ్యక్తిని నెట్టుకుంటూ వెళ్లాడు. ఇద్దరూ మాట అనుకున్నారు. అయితే భద్రతా అధికారికి మక్కా వచ్చిన భక్తుడికి అలాగే ఆ యువతని లాగి పారేసిన దానికి గల కారణాలు మాత్రం తక్షణమే తెలియరాలేదు. అలాగే ఈ సంఘటనకు గల కారణం గురించి కూడా వీడియోలో ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే వీడియో క్యాప్షన్ విషయానికి వస్తే పవిత్ర స్థలాల్లో భద్రతా సిబ్బంది ప్రవర్తన ఇంత దారుణంగా ఉంటుందా? దీన్ని ఆమోదిస్తారా? భద్రతా సిబ్బంది చేష్టలు హరాం కింద వస్తాయా రావా అని ప్రశ్నించారు. ఈ సంఘటన తర్వాత జరిగిన మక్కా రీజియన్ ఎక్స్ లో ఒక ప్రకటన విడుదల చేస్తూ హజ్ ఉమ్రా సెక్యూరిటీ కోసం నియమించిన స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఒకరు భక్తులతో దారుణంగా ప్రవర్తించాడని తెలిసింది. దానిపై భద్రతా అధికారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటనలో అయితే హామీ ఇచ్చింది. గ్రాండ్ మసీదు నిబంధనలను భద్రతా అధికారి ఉల్లంఘించాడని అతనిపై సౌద్ కింగ్డమ్ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని ప్రకటనలో వివరించింది. కాగా ఈ వీడియో క్లిప్ సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ప్రారంభంలో ఈ వీడియోను పెద్దగా పట్టించుకోలేదు. అటు తర్వాత ఈ వీడియో కొన్ని గంటల తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వెలుగు చూసేసరికి సోమవారం అర్ధరాత్రి నుంచి వైరల్ అయింది. వేలాది మంది ఈ వీడియో చూసిన ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. భద్రతా అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలంలో ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులతో ఇలానా ప్రవర్తించేది అనే డిబేట్ మొదలైంది. అయితే సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన లభించింది. వారిలో ఒకరు ముస్లింలలో పరాయి స్త్రీని తాకరాదని ఉంటే ఈ భద్రతా అధికారి ఏంటి ఆ మహిళను తాకడమే కాకుండా ఈడ్చి పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆ మహిళ పట్ల భద్రతా అధికారి వ్యవహరించిన తీరు చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. మరో వ్యక్తి మసీద్కు చెందిన కొంతమంది హరాం అధికారులు మక్కాకు వచ్చిన భక్తుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. వాస్తవానికి వారు భక్తుల పట్ల పెద్దగా గొంతు చించుకోవడానికి బదులు గౌరవ
సగౌరవంగా ప్రవర్తించి ఉంటే బాగుండేదని కామెంట్లు పెట్టారు. మరికొంతమంది దౌర్జన్యం చేసిన అధికారిని వెనకేసుకొచ్చారు. అతడు మసీదు నిబంధనలు పాటిస్తున్నాడు, మసీదులో ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి వీల్లేదు, ఆ మహిళ ఫ్లోరింగ్ పై ఎలా కూర్చుంటారు, వచ్చిపోయే వారికి ఇది అడ్డంకి కాదా అని ప్రశ్నించేవారు ఉన్నారు. ఆ అధికారి మాత్రం తన డ్యూటీ తాను చేశాడు తప్ప అతిగా ప్రవర్తించలేదు అని అధికారికి కొంతమంది మద్దతు తెలిపారు. ఇక భద్రతా అధికారి వరదలా వచ్చిన పడుతున్న భక్తులకు సేవలందించడం చాలా కష్టం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు పవిత్రమైన మక్కాకొస్తూ ఉంటారు. అంతమందిని రోజు మేనేజ్ చేయడం కష్టమే. ఇక భద్రతా అధికారి కూడా మానవ మాత్రుడే కదా, ఆ సమయంలో ఓపిక నశించి ఉంటుంది. తాను చేయాల్సిన ప్రయత్నాలు చేసి చివరకు విసుగు చెంది భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటాడు. అక్కడ వర్కింగ్ కండిషన్స్ కూడా దారుణంగా ఉంటాయని చెబుతున్నారు. రోజు లక్షలాది మంది భక్తులు వివిధ దేశాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి మక్కాకొస్తూ ఉంటారు. వారి భద్రతను చూడడం, అలాగే మసీదులో రద్దీ ఏర్పడకుండా చూడడం, భక్తులపై నిఘా పెట్టడం, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి సెక్యూరిటీ అధికారికి అతిపెద్ద సవాలుగా మారుతూ ఉంటుంది. ఇక వారి పని విషయానికొస్తే ఎక్కువ గంటల పాటు ఏ ఎండలో పనిచేయడం, నాన్ అరబిక్ దేశాల నుంచి వచ్చిన భక్తులకు సర్ది చెప్పడంతోనే అధికారులు అలసిపోతారు. మక్కా మసీదులో పనిచేసే అధికారులు భారీ ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తుంది. చిన్నపాటి పొరపాటు జరిగినా పెద్ద రాద్ధాంతమవుతుంది, మనస్పర్ధలు ఏర్పడతాయి. అధికారులు దురుసుగా ప్రవర్తించారని ముద్ర వేస్తారు అని భద్రతా అధికారులను వెనకేసుకొచ్చేవారు ఉన్నారు. ఈ ఘటన తర్వాత సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే సౌదీ అరేబియాలోని 2 పవిత్రమైన మసీదులకు వచ్చే భక్తులకు ప్రభుత్వం తరచూ ఇతర దేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానికంగా ఉండే నిబంధనలు పాటించాలని గుర్తు చేస్తూ ఉంటుంది. మీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరుతూ ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటుంది. మసీదులో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటించాలని కోరుతుంది. అయితే గతంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఈ ఏడాది మార్చిలో మదీనాలో ప్రొఫెట్ మసీదులో ఒక మహిళ భద్రతా అధికారి చెంప చెల్లుమనిపించే వీడియో క్లిప్ తెగ వైరల్ అయింది. అయితే ఆ అధికారి చేసిన తప్పల్లా నిషేధిత ప్రాంతంలో వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఆ మహిళకు ఆగ్రహం తెప్పించింది. దీనికి అధికారి కూడా ఎదురు తిరిగాడు. అప్పుడు కూడా దీనిపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. ఇక పవిత్ర మక్కా మసీదులో భద్రతా సిబ్బంది ప్రవర్తన పలుమార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పలువురు భక్తులు మాత్రం అధికారులు సంయమనం పాటించారని, వృత్తి ధర్మాన్ని పాటించారని ప్రశంసిస్తే, మరికొందరు మాత్రం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దురుసుగా ప్రవర్తించారని విమర్శిస్తూ ఉంటారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా చాలా మంది మాత్రం ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, అధికారులు కూడా భక్తుల పట్ల దురుసుగా కాకుండా కాస్త కరుణతో వ్యవహరించాలని కోరుకుంటున్నారు. పవిత్ర స్థలంలో లేనిపోని వివాదం సృష్టించవద్దని కోరుతున్నారు. మరికొందరు ఆ పైన ఉన్న అల్లానే చూసుకుంటాడులే అనేవారు ఉన్నారు. మొత్తానికి మక్కా భద్రతా అధికారి ప్రవర్తన మాత్రం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతోంది. మహిళల పట్ల దారుణంగా వ్యవహరించాడని శాపనార్థాలు పెడుతున్నారు. ఇక దాడికి పాల్పడిన భద్రతా అధికారి నోరు విప్పితే కానీ సస్పెన్స్ తొలగిపోదు.